ఎకరం 264 కోట్లు. రాయదుర్గం భూముల వేలంలో మునుపటి రికార్డు బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ 264 కోట్లు ఒక ఎకరం పలికింది రాయదుర్గం. గొప్ప విషయం కాదు ఇది. భూములు అమ్మితే గొప్ప విషయం కాదానే? చాలా మంచి విషయమేనా? ఇప్పుడు జనం భూములు అమ్ముకొని తింటుంటే గొప్ప విషయంగానే మనం చెప్పుకోవాలి పేపర్లలో. ఎందుకంటే నేను అంతో ఇంతో సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ సంపాదించిన అసలు రియల్ ఎస్టేట్ బాగుంది, గొప్పగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని కథలు చెప్తాడు, మనం నమ్మాలి. 237 కోట్లకు లాస్ట్ టైం అమ్మిండు, 264 కోట్లకు అమ్మిండు అదే చర్చ జరగాలి. కానీ అది కాదు చర్చ జరుగుతున్నది ఇప్పుడు. 237, 264, 300 కోట్లకు ఎకరం పలికిన తెలంగాణ రాష్ట్ర పట్టణంలో, హైదరాబాద్ పట్టణంలో భూములో వేలం. ఇట్లా భూములు అమ్ముకొని సిగ్గుండాలి, అది చెప్పాలి మీరు ముచ్చట. ఫస్ట్ ఉన్న భూములన్నీ అమ్మక తిని రేపు బొంద పెడతానికి 6 అడుగుల జాగా కూడా గతి లేకుండా అమ్ముకొని తింటున్నారు నాయన అని చెప్పాలి. రేపు వాళ్ళన్న చిన్నోడు పెద్దోడు ఏమైనా ఆపద వచ్చి సార్ గీ భవనం కట్టుకుంటా, గీ శ్మశాన వాటి కట్టుకుంటా అని వాళ్ళని అడిగితే వానికి భూమి లేకుండా అంతా అమ్ముక దొబ్బుతున్నా అని చెప్పాలి. అది కదా మీరు చెప్పాల్సింది. 5.25 ఎకరాలకు ఆన్లైన్లో వేలం పెట్టిన టీజీఐఐసి అట 1386 కోట్లకు దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాలిటీ. ఎంఎస్ఎన్ అనేది నాకు ఇప్పుడు ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. ఈ ఎంఎస్ఎన్ అంటే నాకు చేసి నిన్నమన్నా బోర్డు చైర్మన్ అయ్యాడు, యాదాద్రి భువనగిరి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయ్యిండు, ఆయనే కావచ్చు సమ్ రెడ్డి. ఎంఎస్ఎన్ కంపెనీ ఆయనదే నాకు గుర్తున్నంత వరకు అయితే. మళ్ళీ రియాలిటీ అంటారు కాబట్టి ఇంతకుముందు కూడా ఎంఎస్ఎన్ఏ. ఈ ఎంఎస్ఎన్ దీన్ని పొగుడుతున్నది, దీన్ని అసలు ఈ ప్రభుత్వంలోనే ఇది హైలైట్ అవుతుంది ఎంఎస్ఎన్ అనేది. ఇంతకుముందు ప్రభుత్వం లేదు. ఇది రేవంత్ రెడ్డి మరి ఇలా పెట్టుబడులు పెట్టిందా బినామీనా మరి ఏం కథ తెలియదు. ఈ ఎంఎస్ఎన్ రియాలిటీకి అదే. మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరం 237 కోట్లు వేలు. ఇప్పుడు ఆగస్టు నెలలో 264 కోట్లు వేలు. ఇంకా గొప్ప విషయం ఇది. రాయదుర్గం భూములకు అంతకంతకు డిమాండ్ భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కసారి రికార్డు ధర అనుకునే లోపే 2-3 నెలల్లోనే ఆ రికార్డు బ్రేక్ అయిపోతున్నది. తాజాగా రాయదుర్గం నాయసిటీలో భూములకు నిర్వహించిన వేలంలో ఎకరం ధర 264 కోట్లు పలికింది. ఇంత ముందుకు 237 కోట్లు పలికింది కూడా నాకు తెలిసి ఎంఎస్ఎన్ఏ. నాకు గుర్తున్నది బరాబర్ గుర్తులేదు, బట్ డౌట్. అంటే ఈ ఎంఎస్ఎన్ అనే కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అనే కావాలి, రేవంత్ రెడ్డి కమిషన్ల కంపెనీ అనే కావాలి. ఆయన మై హోమ్ ను ఎంకరేజ్ చేసిండు. అప్పుడు కోకాపేటలో 100 కోట్ల విలువ చేసే భూమిని కొన్న, 100 కోట్లకు ఎకరం కొన్న మై హోమ్ అని చదివినాం. ఇప్పుడు ఎంఎస్ఎన్ మనం చదువుతున్నాం. అది ఆయనకు బినామైంది, ఇది ఈయనకు బినామైతాను. ఈ 264 కోట్లు ఇప్పుడు గప్పాలు రాయాలి పేపర్. అలా వానికి 60 ఫ్లోర్లకు 70 ఫ్లోర్లకు పర్మిషన్ ఇస్తే వాడు దాండిగా లేపి సంపాదిస్తాడు. అది అలా రేవంత్ రెడ్డి కమిషన్ ఇస్తాడు. రియల్ ఎస్టేటే లేదు, ఇది 264 కూడా ఎట ఉన్నాడా? సంకర ఆగిపోయింది నా రియల్ ఎస్టేట్. అది కథ. సో భూములు అమ్మితే ఇది చాలా గొప్ప విషయమే. ఇప్పుడు జర్రాగరి పత్తి గింజ ఉంటాడు ఒక ఆయన, పత్తిత్తు ఇగో ఈ పత్తిత్తు రాస్తుంది. ఎకరం 264 కోట్లు. రాయదుర్గంలో అత్యధిక రేటు. రాష్ట్రంలో భూముల ధరల రికార్డు బ్రేక్ అయింది. హైదరాబాద్ లో విశ్వాసం పెరగడానికి ఇది నిదర్శనం. రియల్ జోరు ఆగే ఛాన్సే లేదు. క్రెడాయ్ రాయదుర్గం భూముల వేలంలో జోక్యానికి సుప్రీం నిరాకరణ. ఇదిరా బాగుందంట రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ నిజంగానే బాగుంది. ఎక్కడ బాగుందంటే యనుమల ఫ్యామిలీలో, యనుమల అనుచరుల దగ్గర బాగుంది. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, రోహిన్ రెడ్డి, రేమరేంద్ర రెడ్డి, ఫైన్ కురేషి వీళ్ళందరి దగ్గర బాగుంది రియల్ ఎస్టేట్. జబర్దస్త్ రైజింగ్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్. కానీ సామాన్య ప్రజలకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, రియల్టర్ బిల్డర్లకు ఎవరికి లేదు. ఓన్లీ
రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి అనుచర వర్గానికి రియల్ ఎస్టేట్ భూమిలో ఉన్నది. మీరు దోసుకున్న ఆస్తుల లెక్కలు తీస్తే ఆయన శతకోటి ప్రణామాలు పెట్టవచ్చు. మీకు ఆ రేంజ్లో దోసుకుంటారు. ఇక పత్తి కింద జర్నలిస్టు అలా గురువులు నేర్పిన ఉంటారు, అట్లా రాయాలని, బాగా మిండు భూమి అని రాయాలని నేర్పిన ఉంటారు గురువులు. ఇక భూదాన్ పోచంపల్లిలో రియాక్టర్ వేలి 10 మందికి గాయాలు, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందంట. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి దోతిగూడెం కేజీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ వేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగినాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలైన బాధితుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయం ప్రమాదం చోటు చేసుకుందంట. మరి ఈ మా చౌటుప్ప సైడ్ మొత్తం ఫార్మా కంపెనీ, అన్ని ఫార్మా కంపెనీలు మా సైడ్. ఇక బగరు చక్కెరట, పెట్రోల్కు తీపి, వంటింటికి చేదు, కిలో 65కు ఎగబాటిన షుగర్ రేటు, ఇథనాల్కు దేశీయ చెరుకు వాడకమట, సుంకం ఎత్తేసిన తగ్గని చక్కెర ధర, విదేశాల నుంచి దిగుమతులకు ఓకే అంటాడు. అని ఈ అంతా ఎందుకు పెడుతున్నారు? ఇథనాల్ కంపెనీకి ఇంకెక్కువ అవసరం పడతా ఉన్న కొద్ది ఇంకెక్కువ రేటు పెరుగుతాను. చక్కెర అట ఫస్ట్ రేట్ అవుతుందంటే, మన దేశంలో అంటే చెరుకునేమో మరి ఇథనాల్ కంపెనీలు వాడుకుంటారట.